అయితే ఈ ఉన్న నిధులు ఆల్రెడీ సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సగం కూడా సంవత్సరం కంప్లీట్ కాలేదు. ఎట్లా వీటన్నిటి మీద ఈ బడ్జెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ బడ్జెట్ కాదు, మైండ్ సెట్ ఆఫ్ బీజేపీ అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ ఆఫ్ బీజేపీ ఏంటంటే సైన్స్ని, ఒక క్రెడిబుల్ రీజనింగ్ని నమ్మదు. ఇప్పుడు లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ 10 yearsలో ఏం చేశారు? ఇప్పుడు వచ్చి ఎకనామీ సర్వేలో ఏమంటున్నారు? ఇన్ఈక్వాలిటీస్, పేదరికం పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అన్నప్పుడు మీరు 10 yearsలో ఏం చేశారు? ఇదే ఉపాధి హామీ నరేగా, వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, అది కాంగ్రెస్ తీసుకొచ్చింది. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది పెద్ద తప్పు అన్నారు. దానికి ఫండ్ అలొకేషన్ తగ్గించారు. అందుకే చూడండి, గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల ఇన్ఈక్వాలిటీస్, పేదరికం పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ఏది అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఒక్క మనిషి చేసే పనిని 5 మంది చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మాకున్న ప్రయారిటీస్లో అగ్రికల్చర్, ఉమెన్, యూత్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటి మీద మేము కాన్సన్ట్రేట్ చేసాము అని బీజేపీ చెప్తుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ ఇన్ఈక్వాలిటీస్, పేదరికం ఎలా పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా పెరిగిపోయింది, ఈ పార్టీకి 10 yearsలో మీరు చక్కదిద్దొచ్చు కదా. ఇప్పుడు వచ్చి ఎకనామీ సర్వేలో ఇన్ఈక్వాలిటీస్, అన్ఎంప్లాయ్మెంట్ మీరు మాట్లాడుతున్నారు అంటే, మీరు ఒకటి కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీ మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చింది కదా, హర్ హాత్ కో ఉపాధి అని. రాహుల్ గాంధీ అంటున్నారు చూడండి, ఏది ప్రతి ఒక్క యువతకి 1 lakh rupees అప్రెంటిస్గా మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము అన్నారు. అదే తీసుకొచ్చి ఈరోజు బడ్జెట్లో మళ్ళీ వీళ్ళు పాలసీ రూపంలో చిత్రీకరించారు. ఇన్ఈక్వాలిటీస్ కోసం మేము మా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెడితే ఈరోజు వీళ్ళు బడ్జెట్ రూపంలో అది తీసుకొచ్చారు. అంటే మా అపోజిషన్ మేనిఫెస్టోనే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఈరోజు వీళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు. మా మేనిఫెస్టోలో ఉన్న పాజిటివ్ సొసైటీ వెల్ఫేర్ ఓరియంటెడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు వీళ్ళు బడ్జెట్ రూపంలో ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, లాస్ట్కి ఇచ్చారు. కానీ లాస్ట్ 10 yearsలో చేసింది ఏంది? ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అని పూర్తిగా నమ్ముతున్నారా మీరు? ఇది ఒక్కటే సొల్యూషన్ కాదండి. దెర్ ఆర్ లాట్స్ మెనీ. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్లో మీరు ఎడ్యుకేషన్కి ఎంత అలొకేట్ చేశారు? ఇప్పుడు యంగ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు ఎంతమంది, మనం ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేశాము అన్నది రేషియో చూసుకోవాలి. ఈ బ్రిడ్జింగ్ అనేది చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రాడ్యుయేషన్ రేషియో హయ్యర్ దెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రేషియో ఇన్ ద కంట్రీ. అంటే మనకు వర్స్ట్ పరిపాలన బీజేపీ అందించింది. దీనికి అడ్రస్ చేయాలంటే మనము ఇది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది వరల్డ్ అక్రాస్లో. దానికి ప్రిన్సిపల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తే అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. అంటే ప్రజల్లో వీళ్ళు ఏఐ అనేది ప్రజానికానికి మంచిది, దేశహితానికి మంచిది అన్న కాన్ఫిడెన్స్ కూడా జనరేషన్ చేయలో ఫెయిల్ అయ్యారు బీజేపీ వాళ్ళు. బీజేపీ ప్రతి ఒక్క కోణంలో బీజేపీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని ప్రధానంగా అడ్రస్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని బీజేపీ పార్టీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుందండి. ఈ దేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్కు సృష్టికి ప్రధాన కారణం ఎవరంటే బీజేపీ పార్టీ. ఎందుకు అంటున్నామంటే, ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేశారు. ఆకాశంలో ఉన్నటువంటి బొగ్గుగనుల నుంచి, ఆకాశంలో ఉన్నటువంటి ఎయిర్ లైన్స్ నుంచి, భూలోకంలో ఉన్నటువంటి బొగ్గుగనుల వరకు ప్రతి రంగాన్ని ఎక్కడికి పడితే అక్కడ ప్రైవేట్ పరం చేస్తూ రావడం వల్ల ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరమైనవి. వీళ్ళు ఇవాళ ప్రభుత్వ రంగాలకు పెట్టేటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ఆ రంగాలన్నీ కూడా మూతబడే పరిస్థితులకు వచ్చాయి. అంటే ఇది వాంటెడ్గా బీజేపీ పార్టీ చేసింది. తన సిద్ధాంతంలోనే ఉంటుంది. పేద, నిరుపేద, గిరిజన, ఆదివాసీ, దళిత, మైనార్టీ వర్గాలకు బీజేపీ పార్టీ వ్యతిరేకమైనటువంటిది. ఆ వర్గాల అభివృద్ధి విషయంలో, ఆ వర్గాల ఉపాధి విషయంలో, ఆ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో బీజేపీ పార్టీ ఎన్నడూ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు. ఇవాళ సుస్పష్టం అయిపోయింది కదండి ఆ వర్గాల వైపు తొంగి చూడకపోవడం. ఇంతకుముందుగా మిత్రులు వెంకట్ గారు మాట్లాడినట్టుగా సిపిఎం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి చాలా నిరుపేద కుటుంబాలు ఇవాళ రేషన్ కార్డులో వచ్చేటువంటి బియ్యం పైన బతుకుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ మోడీ కంటికి కానీ, నిర్మలా సీతారామన్ గారి కంటికి కానీ కనిపించదు. అంటే మేము అనేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ దేశంలోనే ఉన్నారా లేదా అనేటువంటిది ఇవాళ మోడీ కానీ, నిర్మలా సీతారామన్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారండి. ఇవాళ బీజేపీ పార్టీ నాయకులను గెలిపించడం వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఇచ్చేటువంటి ఇది ఒక శిక్ష. దేశంలో ఉన్న యూత్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ గురించి చెప్పిన దానికి కొంచెం
అడిషన్ చేస్తే ప్రైస్ రైస్, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, దాన్ని అడ్రస్ చేయలేదు అసలు. అస్సలు ఫెయిల్యూర్ కంప్లీట్. పెరుగుతున్న ధరలని వాళ్ళు ఏమన్నా అడ్రస్ చేశారా? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల మధ్య ఎంత వ్యత్యాసం ఉందంటే పేదవాడు మరీ పేదవాడు అయిపోతా ఉన్నాడు, ధనవంతుడు మరీ ధనవంతుడు అయిపోతా ఉన్నాడు. ఈ అంతరాన్ని పూడ్చడానికి 60-40% రేషియోలో ఉందండి. కాబట్టి పేదరిక నిర్మూలన విషయంలో ఏ రోజు కూడా మోడీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, అది ధనవంతులు ఆదానీ పార్టీ. అది ఆదానికి అంబానీకి ఆస్తులు కూడా పెట్టడంలో, వాళ్ళ ఆస్తులు రక్షించడం విషయంలో ఉన్నంత చిత్తశుద్ధి పేద ప్రజల యొక్క హక్కులు కావచ్చు, వాళ్ళకి అవకాశాలు కావచ్చు కల్పించే విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి ఉండదు. వెంకటరెడ్డి గారు ఒక్కసారి ఈ అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయడానికి బీజేపీ ఒక కొత్త పథకాన్ని తీసుకుంది. అది దేశవ్యాప్తంగా అనేక మందికి ఉపాధి, రెండు నిజానికి, ఒకటేమో కొత్తగా ప్రైవేట్ కంపెనీల్లో ఎంప్లాయీలుగా తీసుకునే వాళ్ళకి మొదటి నెల శాలరీ ఇస్తామనేది ఒక స్కీమ్ అయితే, రెండోది ఇంటర్న్షిప్ ప్రోగ్రాము. ఈ రెండింటి మీద